సర్ర అనేది ఒక భూతంలాగా మారింది చాలా రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అది సర్రు చేస్తూ ఉన్నారు. ఎలా జరుగుతుంది ఇక్కడ పరిస్థితులు ఏంటి, దాని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు దాకా సర గురించి విన్నాం, బీహార్లో ఎలా, వెస్ట్ బెంగాల్ బెంగాల్లో ఎలా అని విన్నాం. ఇప్పుడు మన ముంగిటికి వచ్చింది. ఇది భూతమే, భూతంగానే ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాకనే నాది కూడా తెప్పించాను. ఇప్పుడు నా ఓటు 2002లో ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఎవరితో బాధ్యత? 2002 తర్వాత ఓటర్గా 2002 లేదు. ఆ తర్వాత సవరణలు జరిగినాయి, చేర్పులు మార్పులు జరిగినాయి. చేర్పులు మార్పులు జరిగిన వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు 5 ఎన్నికల్లో 10 ఎన్నికల్లో ఓట్లు వేసాము. 2000 రాకపోతే 2002లో సర జరిగింది అమలు. ఇంటికి వచ్చారు, వాళ్ళే ఫారాలు ముందు పెట్టుకుని అందరిని అడిగారు, నీ పేరేంటి, వయసు ఎంత, మీ నాన్న పేరు ఏం పేరు, ఎన్ని రాసుకున్నారు, ఎంతమంది ఉన్నారు, అంతమంది పేర్లు రాసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత అభ్యంతరాలు ఉంటే తెలియజేసాము. ప్రతి సంవత్సరం మార్పులు జరుపులు జరుగుతున్నాయి, ప్రతి ఎన్నికల్లోనూ మార్పులు. అది సిస్టమ్. ఇప్పుడు సర్ర పేరుతోటి జరుగుతుంది ఓటర్ల మార్పులు జరుపులు కాదు. ఇది పౌరసత్వ గుర్తింపు సమస్య కింద మారింది. ఇది ఓటర్గా చేరాలంటే నువ్వు పౌరుడుగా నిరూపించుకోవాలి. అసలు భారతదేశంలో నేను పౌరుడిని నిరూపించుకోవడానికి ఎలాంటి ఆధారం లేదు. బై ఆరిజిన్ బై బర్త్ తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు నిన్ను నిరూపించుకోండి అని చెప్పడం అంటే భారతదేశ పౌరుల్ని అభద్రతా భావంలోకి నెట్టడం. నేను పౌరున్నా కాదని ఎవరు నిర్ణయిస్తారు? ఒక ఆఫీసర్ నిర్ణయిస్తాడా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుందా? దానికి ఏమైనా ఏజెన్సీ ఉందా? ఇంతకుముందాక సిటిజన్ ఆఫ్ ఇండియా అని పాస్పోర్ట్లో ఉండేది, ది సిటిజన్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని. ఇప్పుడు అది కూడా పౌరసత్వం కాదంటున్నారు. మన ఆధారు పౌరసత్వం కాదంటున్నారు, ఓటర్ కార్డు పౌరసత్వం కాదు. ఇంకేమిటి పౌరసత్వం అంటే? నీకు పౌరసత్వం లేదు, ఎప్పుడు మేము నువ్వు పౌరుడు అంటే నువ్వు పౌరుడు కాదు అంటే పౌరుడు కాదు. ఇప్పుడు ఓటు హక్కు లేని వాళ్ళకి పెన్షన్లు తీసేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తున్నారు. పెన్షన్ లేని వాళ్ళకి పాస్పోర్ట్ రద్దు చేస్తున్నారు. రాజగోపాల్ అని టెలిగ్రాఫ్ ఎడిటర్ నిన్న మొన్న చర్చ అయింది. అంత పెద్ద ప్రముఖులకే ఓటు హక్కు లేక సంవత్సరం నుంచి అల్లాడి తిరుగుతున్నాడు. ఇప్పుడు చర్చ అయింది. ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకని సర్ర అనేది ఒక పనికిమాలిన ప్రక్రియ. ఇది కావాలని బీజేపీ వాళ్ళు దేశం మీద రుద్దినటువంటి ఒక నిరంకుశమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని బదనాం చేసి దాన్ని మర్డర్ చేయడానికి, కిల్ చేయడానికి చేస్తున్నటువంటిది. వాళ్ళ పరిపాలన శాశ్వతం చేసుకొని నిరంకుశత్వాన్ని దేశం మీద రుద్దటానికి. రెండోది ఇంకో కారణం కూడా ఉంది, ఓటు తగ్గించాలి. ఓట్లు తగ్గించాలి ఎందుకంటే ఇప్పుడు ఓట్లు కొనుగోలే కదా వ్యాపారం అంతా. ఇప్పుడు ఒక ఇంటికి పోతే 10 ఓట్లు ఉంటే 10 రౌండ్లు 20,000 ఇవ్వమంటున్నారు. ఆ 10ని 5గా మార్చేస్తే 5 రౌండ్లు 10,000 సరిపోద్ది, సగానికి సగం ఇన్వెస్ట్మెంట్ తగ్గుద్ది. రెండోది వీళ్ళందరికీ ఇప్పుడు పేదవాళ్ళ ఓట్ల మీద ఆధారపడి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలి. సంక్షేమ కార్యక్రమం అమలు జరిపిన తర్వాత ఉచితాలు అని దాని మీద అన్ప్రొడక్టివ్ అని చర్చ అంతా, దాన్ని ఎత్తేయాలని అన్ని చర్చలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంతా కూడా. ముఖ్యంగా కార్పొరేట్లు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలను ఎత్తేయచ్చు, ఓట్లు వాళ్ళ మీద ఆధారపడి గెలిచే పరిస్థితి ఎప్పుడైతే పోద్దో, పేదల మీద ఆధారపడి గెలిచే పరిస్థితి లేకుండా పోతే, ఇప్పుడు ముస్లింలైనా, క్రైస్తవులైనా, దళితులైనా, బీసీలైనా వీళ్ళంతా పేదలే. బీజేపీ వాళ్ళకేమో ముస్లింలు, క్రైస్తవులు ఓట్లుగా ఉండకూడదు. మిగతా పార్టీలకేమో టీడీపీ, ఇతర పార్టీలకేమో పేదవాళ్ళు ఓట్లు ఉండకూడదు. ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవాలి, ఎన్నికల్లో సంక్షేమ పథకాలను ఎత్తేయాలి. ఇది కార్పొరేట్ ఎజెండా, కార్పొరేట్ కమ్యూనల్ ఎజెండా. ఇది చాలా తీవ్రమైన, భారతదేశ భవిష్యత్తుకు ప్రమాదకరమైనటువంటిది. ఏదో నాకు ఓటు వస్తుందా రాదా అనేది కాదు. ఓటు వస్తుందా రాదా అనేది పెద్ద సమస్య కాదు. పౌరసత్వం నిరాకరించడం, ఓటు హక్కు నిరాకరించడం అనేది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరిచేటువంటి చర్య. సార్, ఈ మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ చాలా రాష్ట్రాల్లో ఈ వివాదం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాత్రి 9 తర్వాత విపరీతమైన పోలింగ్ పెరిగింది, 47 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉందనండి. ఇవన్నీ కూడా ఏ లోపం వల్ల, ఎవరి ఫెయిల్యూర్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? ఎలక్షన్ కమిషన్ పాత్ర? ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేదు. వాళ్ళు ఇచ్చే లెక్కల్లో మీద కూడా విశ్వసనీయంగా లేవు. ఇప్పుడు ఆయన మన పరకాల ప్రభాకర్ మొత్తం డేటాని ఇచ్చాడు. ఆ డేటాలను ఇంతవరకు ఎవరు ఛాలెంజ్ చేయలే. అవును సార్. కొన్ని ఫ్యాక్ట్స్ ఏమిటి చెప్పాలిగా, కానీ ఫ్యాక్ట్స్ చెప్పరు. అంటే ఏదో సంథింగ్ జరిగిందని అర్థం. ఇది ఎవరు చేస్తున్నారు మ్యానిపులేషన్? ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు చేస్తారు మ్యానిపులేషన్. ఈరోజు బీజేపీ గత 3 ఎన్నికల్లో మ్యానిపులేషన్ ద్వారానే గెలుస్తూ వస్తుంది. ప్రజల అభిమానంతో కాకుండా మ్యానిపులేషన్తో గెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఉంటే స్వతంత్రంగా కూడా వ్యవహరించాలి. ఇప్పుడు స్వతంత్రం కూడా లేదు. సుప్రీంకోర్టు జడ్జిని తీసేశారు ఆయన నియామకంలో. ప్రతిపక్ష నాయకుడు ఒకడే, అది ప్రధానమంత్రి, ఇంకొక కేబినెట్ మంత్రి, వాళ్ళిద్దరే చెబితే అది జరిగిపోద్ది. వాళ్ళ చేతిలో కీలు బొమ్మలను పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఈ మధ్య ఎన్నికల కమిషన్ వాళ్ళు మాట్లాడిన చూస్తే వాళ్ళు ఎన్నికల కమిషన్ కాదు, రాజకీయ నాయకులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకని ఎన్నికల కమిషన్ వ్యవస్థ బలహీనపడటం కూడా మనకు ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం. సార్, రాబోయే 3 సంవత్సరాల్లో మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? సిపిఎం ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ప్రజల్లో మళ్ళీ తిరిగి వేళ్ళూనుకోవటానికి అవసరమైన చర్యలు, దాని మీద మేము మెయిన్గా ఫోకస్ పెట్టాం.
కేంద్రంలో బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు మద్దతు ఇచ్చినా సరే వాళ్ళతో మేము కలిసి పనిచేయం. ప్రధానంగా ప్రజా ఉద్యమాల కేంద్రీకరించి మా బలాన్ని పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టాం. ఇది మా ఎజెండా.